అయముహూర్త సుముహూర్తాస్తు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే అబండి పెళ్లి జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా. సత్య నాన్న సత్య బావగారు కట్ట సొమ్ము తక్కువైందని వెళ్ళి ఆపకండి. మా అమ్మాయి కాపురం బుక్కి బాగా సైకండి. రేయ్ నీ మట్టుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించి పెట్టరా. చెప్పు. ఓ ఎరదీసి ఒళ్ళగా చెప్పు. చెప్పరా తునప సచ్చినాడా, జేబులో పేపర్ తీస్తావా? చెప్పు. కాదు తప్పుతాడా. రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించింది ఊరికే నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదా. డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇయ్యాలయ్యా కట్నం? ఓ పేపర్ చూసుకుని డైలాగులు చదివేసే మనిషిని కాదు నేను. సీన్ మధ్యలో వెళ్ళిపోతావేట్రా? ఆపుకోలేక చచ్చిపోతున్నాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? కావాలంటే ఆ డైలాగా అక్కడిచ్చి మొత్తం నేనే చెప్పేస్తాను. పొట్టు సచ్చినోడా. ఇదేంటి నువ్వు వచ్చేవాటి? ఆ డైలాగ్ నువ్వు కానీ చెప్తావేటి? ఉండరా నువ్వు. వీరే మా నాన్న. మరి వాడొస్తే ప్లీజ్ ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి? నేను మీ అమ్మనమ్మా. మరి ఇప్పుడు నేను వాడిని ఏమని పిలవాలి? మామగారా అత్తగారా? అయ్యో సంబడం, పెళ్లి కూతురు తల్లిని అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? ఉండరా నా డైలాగులు నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్టం ఎందుకు ఇయ్యాలా? లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో ఆ మాటకు వస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ పని చేస్తదేటి. ఇంటి పని, వంట పని, ఆ బట్టలు ఉతికే పని. ఆదివారం చికెను, మంగళవారం మటను, రాత్రి అయితే అది ఇది. ఆ లెక్కన మీరే మా అమ్మాయికి. నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న. ఇలా కట్నం తీసుకున్న అబ్బాయిలంటే నాకు అసహ్యం. ఇలా కట్నం తీసుకుంటాడని నాకు ముందే తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. సింపిసేవమ్మా. సత్య నాన్న నాకు ఈ కట్నం వద్దు నాన్న. నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఎవరవునన్నా కాదన్నా బాబు మాకేం తెలదు బాబు. బాబు మాకేం తెలదు బాబు. ఏదో బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటుంటే దానెనక పడతారా? నరుకుతా బేవాస్ గాన్ని. నాటకాలలో హీరో కాదురా, నిన్ను వాణ్ణి బఫూన్లను చేసేస్తా. బఫూన్లని చంపేస్తా. సత్య ఎక్కడా? సత్య? ఎందుకు వచ్చావు? వెళ్దాం సత్య. నేను రాను, నీతో రాను. అర్థం చేసుకో. వదులు. రా. నేను రాను. రా. అర్థం చేసుకో. ఎందుకమ్మా నాటకాలు? రమ్మన్నానా? పదా. బావగారండి, వీడిక్కడే ఉన్నాడు. గుర్తుందే నీకు? అదెవడో అడ్డమైనోడుతోటి రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నావే? అది నా చెల్లెలు. గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి. నీకెదుగురా చెల్లి? సిగ్గులేదు ఆ మాట? నీ మొగుడితోటి మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోతున్నావు. తాట తీస్తా. ఆగు. చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు. పో ఇక్కడి నుంచి. ఎవరిని చూసుకునే నీకు ఆ ధైర్యం? రమ్మను వాణ్ణి. ఈ రోజు నీ సంగతి వాడి సంగతి తేలుస్తా.
వాడు నీలాంటి ఎదవతో గొడవ పడడానికి దొంగ ఎదవ కాదు. తను చాలా మంచోడు. ఎవడికి వాడు మంచోడే. నాకు నేను చాలా మంచోడిని. తనని పెళ్లి చేసుకుంటే పాపం వదినని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవరు అనరు. నువ్వెవ్వంతోటన్నా తిరుగు, కానీ నేను చెప్పిన నేను పెళ్లి చేసుకోవాలి. డబ్బున్నోని చూసినా ఎవడొచ్చినా నీ పెళ్లి గాంతోటే జరుగుతుంది. అర్థమైందా? నేను చచ్చినా చేసుకోనరా. చేసుకున్నాక చావు. నాకు కావాల్సింది డబ్బు. వంశీ, నేను ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఒక్కసారి నీ కళ్ళు మూసుకోవా? నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఇక్కడ నేనే మాట్లాడాలి, నువ్వే వినాలి, సరేనా? హే, కళ్ళు మూసుకో. ఇదెలా తెచ్చావు? ఇది నీ ప్రాణం అన్నావుగా, ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో, సరేనా? అది ఏంటి డ్రాప్ చేయమంటావా? నీకెందుకు బాధ? వంశీ ఉన్నాడుగా. ఏంటి వాడు నీకు లైన్ వేస్తున్నాడా? ఒక చూపు చూడమంటావా? ఏ వాడి మొహం, వాడికంత సీన్ లేదు. పైన తాళాలు మర్చిపోయాను. దొరికిందా?